మిమ్మల్ని కమాండర్గా పెడితే మీరు మా రాజ్యానికి ఎలా సేవ చేస్తారు? హారిది మామూలు పంతనం కాదురా సార్. ఇప్పటికీ తెలిసే ఉంటుంది, రాజ్యాన్ని కాపాడటంలో కొంచెం గొప్ప నైపుణ్యత ఉంది నాకు. సో ఇతను చాలా సిన్సియర్. ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. హీఈస్ ద రైట్ పర్సన్. ఉన్న ప్రజల్ని నేను మిమ్మల్ని మీరు బాగా కాపాడుకుంటున్నారు 10 వారాల నుంచి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నేను దగ్గరుండి మరి అంత దగ్గరికి వెళ్ళక్కర్లే, అక్కడ నుంచోండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పోకుండా అన్ని జాగ్రత్తగా బాధ్యతగా చూడాలి. మొట్టమొదటిగా పన్నీర్ మీరే కదా తినేది. లుంగి కిందకు దించు. మీ ఇద్దరు ఒకటే కుటుంబమా? మా అన్నగారు చిన్నగా ఉన్నారండి మీకంటే. అతను కొంచెం కూడా వంగి నడవట్లేదు. ఆల్రెడీ ఒగ్గినందుకు 4 సార్లు బయటికి నాకు ఉంటుంది బంగారు తల్లి. బంగారు తల్లి ఇది మాట్లాడలేదు, అటు డెమోన్ గడు కూడా మాట్లాడలేదు. ఉంటామ్మా రీతు బంగారం, ఏమైందమ్మా? ఎందుకని గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే ఆటలో అదరగొడతాను బెదరగొడతానని హౌస్లోకి వెళ్ళాడు. కానీ అందరూ ఉండగానే అదృశ్యమైపోయి. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? సార్ దగ్గర రావా, ఇలాగే నిలబడవా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకు దేవుడు గుడుదలి మనతో ఉండడానికి వస్తున్నారా? ఆహా, సాయిరామ్. అబ్బా సాయిరామ్. ఇతను ఉన్నాడు. నేను కలనుకున్నా, లేదు ఉన్నాడు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. ఇదిగో సెంటర్లో కూర్చో. సెంటర్లో కూర్చుంటాను, కూర్చోాలి. అక్కడ లోపలలాగా గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. గట్టిగా వేసుకుందాం అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇక్కడ వేసుకోవటాలే ఉండవమ్మా, అడగటాలే, చెప్పుకోవటాలు మీరు. ఓకే ఓకే ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇక్కడ మేమేం చేసేది లేదు. ఆడియన్స్ ఏం అడుగుతారో అవే మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఇక్కడ. డెఫినెట్గా. బయట షూటింగ్స్ పరిస్థితి ఏంటి అసలు? షూటింగ్స్ పరిస్థితి అంటే ఇక్కడ లోపల ఆడటానికి ఏం లేదు కదా అని ఇది అడిగాను, చెప్పు. నాకు చాలా పాజిటివ్ ఒపీనియన్ ఎప్పుడైతే మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఆడిన విధానం చూసి కానీ, ఎందుకంటే మీరు ఇలా ఆడకూడదు అనుకుని దోల తీరిపోయింది. వర్స్టైల్ యాక్టర్. నేను అందరికి సోప్ వేస్తాను, లేదన్నా. నువ్వు నాకు ఆమోదం వేస్తున్నట్టుంది. ఇప్పటి నుంచి చూస్తూ పెరిగాను కాబట్టి 200% నన్నేనా? నన్నే ఖచ్చితంగా నిజమే. ఓకే, నీకు విషయం చెప్పనా? నువ్వు బిగ్ బాస్ లో కంటే ఊపిరి సినిమాలోనే ఎక్కువ కనపడ్డావు. ఆపర్చునిటీ దొరికింది. ఇంకా తర్వాత నీ లెవెల్ గేమ్స్ కాదు అనుకున్నావా? నీకు పాజిటివ్ అయింది అనుకుంటున్నావు, నెగిటివ్ అయింది అనుకుంటున్నావు? 50% వేసుకుంటాను. నీకు ఈ పిచ్చాషల్లో వేయొద్దంటున్నా. చెప్పనా, అసలు ఏమీ గాల, లోపలేం లేదు, డొల్లా. అస్సలు నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు. నువ్వు ఉంటే కదా అవటానికి. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నా. నీ అదృష్టం ఏంటంటే నువ్వు నెక్స్ట్ సీజన్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెష్ అనుకుంటారు. పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు. నేను ఆ పేరుని నాకు ఎవరైనా గుర్తుపట్టి నన్ను అడిగితే గనక 200% నేను అవకాశం మీరు నెగిటివ్స్ వదిలేయాలి, సలహాలు కాదు, పాటించడం నేర్చుకోవాలా.
నువ్వు సలహా ఇచ్చావు వచ్చేటప్పుడు, నేను చూశాను అది. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. వెళ్ళాక నేను పోరాడడానికి వచ్చాను, ప్రాధేయపడటానికి కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ దగ్గర అదే అన్నావు కదా నువ్వు, అగ్రెసివ్ సార్ నేను. అవును. లోపలికి వెళ్ళేసి నిప్పంటించేస్తాను, మొత్తం తగలబడిపోద్దాను అన్నావు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఎందుకు సాయి ఇవన్నీ మాట్లాడుకుని నువ్వు కూడా అక్కడి నుంచి ఏదో బాధల్లో వచ్చావు నా దగ్గరికి. రాజమాత శివగామి ఇలా ఫీల్ అయ్యేది తనుజ అని నా ఫీలింగ్స్. ఇదంతా తొక్క తొండి తొర్రి నేను ఒప్పుకోను. అని ఆడేంటి నా కోసం హౌస్ లో ఎవరో లేరని ఏడుస్తుంది. ఏది ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆవిడకి ఒక వెనకాల ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్ అయితే ఉంది సార్. మీ వెనకాల ఎవరో ఉన్నారమ్మా. వెనక ఏదో పవర్ ఉందమ్మా, అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. పక్కనోళ్ళు బాధపడుతుంటే అబ్బా సమ్మంగా ఉందయ్యా అనుకునే క్యారెక్టర్ ఇది. ఆవిడే ఒప్పుకున్నారు సంజన గారు. నేను రీతుకి ఇస్తా. ఏంటి రీతు దగ్గర గజనీ పర్సనాలిటీ కూడా ఉందా? ఎవడో తెలుసు వచ్చి నాకే చెప్పుద్ది, సాయి నువ్వు కంటెండర్షిప్కి వెళ్ళాలి, లేకపోతే నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే చాలా బెటర్గా ఆడాలి. కనిపించలేదు. నేను కంటెండర్షిప్కి వచ్చేసాను, నెక్స్ట్ కెప్టెన్ దానిలోకి నేను వెళ్ళబోతున్నాను అనే టైంకి వచ్చి నన్ను కంటెండర్షిప్ నుంచి తీస్తాను. ఎందుకు ఇలా చేసావు అని అడిగితే నేను మర్చిపోయాను రా, లేడీ గజనీ రా అందా అంటాము, చేసేస్తామా అనంగానే ఒక్కసారి ఇంతే జేబులో చేతులు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాను. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో నేను వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ కూర్చోడానికి కూడా, నా పార్టిసిపేషన్ ఈ వీక్ ఉండకపోవడానికి కూడా రీజన్ ఆ సిచ్యువేషన్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. వరల్డ్ కప్ నేనే గెలిపించాను, మొత్తం క్రికెట్ అంతా నేనే నడిపిస్తున్నాను అని అనుకునేది హౌస్ లో ఎవరు? భరణి గారు. భరణి గారు ఎంత మంది ఎన్ని క్యారెక్టర్లు అయ్యా మీ. మన యాంగర్ ఇష్యూ డిమోన్. డిమానా? డిమోన్ ఏ ఆడికి వాడు కపట నాటక సూత్రధారి మాన్యుయల్. ఇమాన్యుయల్ భైరవమ్మ కొడుకు ఇమాన్యుయల్. పోవడానికి రీజన్ ఒకటే, అతని కామెడీకి వాటికి ముందే సరెండర్ అయిపోయి ఒక ఇంప్రెషన్లో ఉంటారు. గేమ్కి వచ్చేసరికి ఇంకో ఇమాన్యుయల్ దిగుతాడు. దిగిన తర్వాత అతని ఆట ఏ విధంగా ఉంటుందంటే మిగతా వాళ్ళు ఊహించలేరు. ఎందుకంటే తను తీసుకున్న నిర్ణయం మీద అతను స్ట్రాంగ్గా నిలబడతాడు. గుడ్డో బ్యాడో అది నెక్స్ట్ వీక్ తెలుసు. ఈ హౌస్ కావాల్సినది అదే. చాలా మంది ఉన్నారు. కట్టప్పలే మొత్తం హౌస్ అంతా కట్టప్పలేనా? హౌస్ మొత్తం కట్టప్పలే మొత్తం. ఇస్ ఇట్ ట్రూ భవానీ? ఒకటి పేరు చెప్పు. రీతు. రీతు ఎవరిని పడిచింది? రీతు ప్రస్తుతానికి నన్ను పొడిచింది. నేను ఇక్కడ ఉన్నా. నేను పడిచింది. ఓకే. భరణి గారు ఎప్పుడు ఎవరిని పొరుస్తారో తెలియదు. ఆయన దగ్గర చిన్న చిన్న నెయిల్ కట్టర్లు కూడా ఉంటాయి. ఓకే వెరీ నైస్. మూడోది దివ్య. తనే పొడుచుకుంటుందా? వెళ్ళి ఇంకోళ్ళు గుచ్చుకోవాలి. గుచ్చుకున్నది తనకి కాకుండా వెనకాల గుచ్చుకోవాలి. యాంగిల్ సీజన్ 9 మొత్తం కట్టప్పలేనంటే సాయి శ్రీనివాస్ చెప్తున్నాడు. ఇంకెళ్ళి అంతమంది కట్టప్పలను పెట్టుకొని మీరు నన్ను కనపడలేదు అంటే నేను ఏం చేయను. మంచి పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ మామూలురా, పట్టించుకోకు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎక్కడైనా నేను మీకు నచ్చక మీరు వెళ్ళొచ్చు. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్నా. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. చెప్పు. నన్ను తీసేయాలని నువ్వు సాయిని మ్యానిపులేట్ చేసి నన్ను తీపిద్దాం అనే దాంట్లోనే ఉన్నావు. ఎదవ బావాడు చెప్తే వించావుడు.
రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం అంటే నువ్వు ఒక గ్యాంగ్ అప్ లాగా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకొని వాళ్ళని ఒక గ్యాంగ్ అప్ లాగా ఉంచుకుంటావు. నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు లేదు. నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకు. ఇంకొకటి అలా పాయింట్స్ చెప్పి వాళ్ళని ఒక బాణాలు వదిలినట్టు వదులుతావు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్ కదా. హెల్మెట్ అయిపోయిన అప్పుడు మాత్రం నేను దివ్యాని చూశాను క్లియర్ గా. దివ్య నాకు నచ్చింది. మళ్ళీ బర్నీ గారు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నాకు దివ్య కనిపించట్లేదు. ఏ స్టేషన్ కి వెళ్ళాలని అమీర్పేటలో మెట్రో అన్నట్టు ప్రపంచంలో ఏ టాపిక్ వచ్చినా గాయత్రిని తెస్తావేంట్రా మధ్యలో? నాకే తెలుసు అంతా, నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇది నా గేమ్, అది ఇది అన్నట్టు ఉన్నావు. తనుజ ఇమాన్యుయల్ కి అపోజిషన్ అన్నప్పుడు తనుజ అక్కడ దిగమని సాయిని అడగాలి కదా. ఇమాన్యుయల్ కి సుమన్ కూడా నువ్వే చెప్తుంటే వాళ్ళ ఆటం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. నువ్వు కమెంట్ చేసి ఆర్డర్ చేసి ఆపుతున్నావు వాళ్ళని గురించి, ఎలాగో తెలియకుండా వాళ్ళని ఆపేస్తున్నావు. పెట్టుకోగలుగుతున్నా నేను చెప్పింది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎక్కడ నిన్ను చూసి భయపడుతున్నారని నీ ఫీలింగ్, అది ఆపుకో. అలా ఆడు ఇలా ఆడు అని చెప్పుకుంటూ కూర్చో. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా నామినేషన్ దివ్య. ఆడకుండా నేను 5 times కెప్టెన్సీ కంటెంట్షిప్ లోకి రాను. మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. నీ వల్ల నా గేమ్ పాడైంది, లేదంటే నీ వల్ల నేను బయటకు వెళ్ళాను అని నేను కొంతమంది నామినేట్ చేశారు. కొంతమంది ఆ మాటలు మాట్లాడారు. అండ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాకు కూడా అది ఆ డౌట్ అయితే ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. నీ వల్ల నా గేమ్ పాడవలేదు, నీ వల్ల నేను బయటకు వెళ్ళలేదు. అదే చెప్తున్నా. మీరు నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ఎందుకు నామినేట్ చేస్తున్నా? అది తప్పు అని ప్రూవ్ చేసుకోవాలని బాధ్యత. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నామినేట్ చేస్తారా? చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్, నిజంగానే పొడి చేశాడు డాక్టర్. అదే కదా ఇంతమంది నామినేట్ చేయడానికి రీజన్ అదే కదా. 100% తప్పని ప్రూవ్ చేయాలి కదా నువ్వు. ఇదంతా సార్ కొత్త. మీరు ఎలా నామినేట్ చేస్తారు? అది తప్పు అని ప్రూవ్ చేసిన బాధ్యత నీ మీద ఉందా లేదా? తప్పు 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 తప్పుగా మాట్లాడు. టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడతాను. ఇది నా లిస్ట్ లో లేదే, అదిరిందబ్బా. ఓకే, ఇప్పుడు నీ గురించి మాట్లాడతాను, నువ్వు మాత్రం విను. అందుకనే నేను నామినేట్ చేస్తున్నా. అసలు ఏంటి ఇది, రీజన్ ఏంటి? భరణి